యుఎస్ డాలర్ డామినెన్స్ ఎక్కువగా ఉన్న ఈ ప్రపంచంలో ఒక కొత్త కరెన్సీ ఉంటే ఎలా ఉంటుంది? దీన్ని నిజం చేయడానికి బ్రిక్స్ ఒక కొత్త కరెన్సీని తయారు చేయాలనుకుంటుంది. అసలు బ్రిక్స్ అంటే ఏంటి? ఆర్థికంగా బాగా ఎదగాలని 2001లో మొదలైన ఈ సంస్థ బ్రిక్ అనే పేరుతో ప్రపంచానికి పరిచయం అయింది. బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా మరియు చైనా. 2009 రష్యాలో జరిగిన మొదటి బ్రిక్ సమ్మిట్ తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా బ్రిక్ దేశాలతో చేతులు కలిపింది. అప్పటి నుండి బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది. అప్పటి నుంచి మొదలైన ఈ బ్రిక్స్ వెస్టర్న్ డామినెన్స్ ని తగ్గించాలని చూస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ జరిగితే ప్రతి చోట డాలర్ కాకుండా బ్రిక్స్ కరెన్సీ వస్తుంది. డాలర్ రూపంలో జరుగుతున్న ప్రతి ఒక్క ట్రేడ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ లో మార్పులు వస్తాయి. 2024లో బ్రిక్స్ దేశాలు కాకుండా మరో 4 దేశాలు చేరాయి. 2025లో ఇండోనేషియా చేరింది. ఇప్పుడు బ్రిక్స్ లో మొత్తం 10 దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ వల్ల ఇండియాకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా మీకు? బ్రెజిల్ నుండి బయోఫ్యూల్స్, రష్యా నుండి న్యూక్లియర్ ఎనర్జీ, మన ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్స్ అయిన సౌదీ అరేబియా మరియు యుఏఈ ద్వారా క్రూడ్ ఆయిల్. ఇది కేవలం ఆయిల్ తో ముగిసిపోయేది కాదు. ఫుడ్, వెపన్స్, టెక్, టూరిజం ఇలా ఎన్నో రంగాల్లో ఇండియాను ముందుకు తీసుకెళ్తుంది. ఇలా ఇండియా ఆర్థికంగా ఎంతో ఎదిగిపోతుంది. బ్రిక్స్ అంటే 11 దేశాలు కాదు, ఒక సంచలనంగా మారబోతుంది.